దప్పిక కొనినవాడు కలలో పానము చేసి మేల్కొనగా సొమ్మసిలిన వాని ప్రాణము ఇంకను ఆశ కొని ఉన్నట్లును సియోను కొండ మీద యుద్ధము చేయు జనములు. ఏం చెప్తున్న వాక్యము? ఆకలిగా ఉందంట. వాడు ఎక్కడ భోజనం చేశాడంట? ఎక్కడ? ఆకలి తీరుతుందా? ఆకలి కొనిన వాడు కలలో భోజనం చేస్తే ఆకలి తీరుతుందా? దాహము కలిగినటువంటి వ్యక్తి కలలో మంచినీళ్లు తాగితే దాహము తీరుతుందా? ఎట్లా? నీవు భోజనాన్ని ఎలా తినాలి, దాహాన్ని ఎలా తీర్చుకోవాలి? నీవు అనుకుంటున్నటువంటి ఆలోచనకి దేవుని వాక్యపు ఆలోచనకి చాలా వ్యత్యాసం ఉంది. కళలో జరిగేటువంటిది ఏది కూడా నిజంగా జరగకపోవచ్చు. కొంతమందికి రకరకాల కళలు వస్తూ ఉంటాయి. ఆ కళలన్నీ నిజమైతే వాళ్ళ భవిష్యత్తు ఎలా ఉంటుంది? కళ నిజమైందనుకో, వాస్తవికతలోకి రావాలి. దేవుని వాక్యం ఏం మాట్లాడుతుందంటే, నువ్వు తినవలసినది, నువ్వు పానము చేయవలసింది దేవుని వాక్యమే. ఆ వాక్యమును నీవు యథార్థముగా నీవు రుచి చూసి దానిని అనుభవపూర్వకముగా నీ హృదయంలో భద్రపరుచుకుంటేనే ఆ వాక్యం యొక్క తృప్తి, వాక్యం యొక్క రుచి నీకు తెలుస్తుంది. అంతేగాని విన్నామండి, వెళ్ళిపోయామండి, వచ్చామండి, వెళ్ళామండి అంటే, దేవుని సన్నిధిలోకి రాగానే చాలా మంది ఏమనుకుంటారంటే, దేవుని సన్నిధిలోకి వెళ్తున్నాం, దేవుడు గొప్ప కార్యం చేస్తాడు దేవుని సన్నిధిలోకి. కానీ దేవుని వాక్యం ఏమంటుంది? నీవు కేవలము ఇక్కడికి వచ్చి వెళ్ళటం వల్ల నువ్వు ఊహించుకునేవన్నీ కూడా ఎప్పటికీ ఊహలలాగానే ఉండిపోతాయి. కానీ దేవుని సన్నిధిలో దేవుని మాటను నువ్వు విలువగా ఎంచినప్పుడే నీవు నిజముగా దేవుని యొక్క వాక్యమును రుచి చూడగలుగుతావు. ఆ వాక్యము ద్వారా నీకు తృప్తి కలుగుతుంది, వాక్యము ద్వారా నీకు ఆరోగ్యము కలుగుతుంది, వాక్యము ద్వారా సమస్యల నుంచి విడుదల కలుగుతుంది, వాక్యము ద్వారానే నీ ప్రతి సమస్యకు పరిష్కారం ఉందని దేవుడు ఆహారము గురించి, పానము గురించి చెప్తున్నాడు. ఏం మాట్లాడుతున్నాడు ఆయన అక్కడ? ఒకడు భోజనము చేసి ఎక్కడ భోజనం చేశాడంటే వీడు? భోజనం అంటే ఏంటి? భోజనం అంటే ఏంటి? నీ శరీరానికి తృప్తినివ్వాలి, నీ శరీరానికి బలాన్ని ఇవ్వాలి, నీకు ఆరోగ్యాన్ని ఇవ్వాలి, నిన్ను క్షేమంగా ఉంచగలిగేటువంటిది భోజనం కదా. మరి నువ్వు కలలో తింటే ప్రయోజనం ఏంటి? ఊహల్లో తింటే ప్రయోజనం ఏంటి? మాకు తెలుసులేండి దేవుడు గొప్ప దేవుడు, మాకు అన్ని విషయాలు తెలుసు. నీకు అన్నీ తెలుసు, కానీ సమస్య ఏమిటంటే నీవు దేవుని యొక్క ఆహారమును తినట్లేదు, అందువల్ల నీ సమస్యలకు పరిష్కారం దొరకట్లేదు. మరేం తింటున్నావు? తింటున్నాను అనుకుంటున్నావు,